హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, అన్ని జిల్లాలలో కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ విడుదల అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ కడప జిల్లాకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ అయినవి. ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా అభ్యర్థులు చూసినట్లయితే ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. అలాగే మరొక జిల్లా నుంచి కూడా ఈ యొక్క బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో చాలా మంచి జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. 17 డిపార్ట్మెంట్లో గ్రూప్ 4 మరియు క్లాస్ 4 రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్ 4 మరియు క్లాస్ 4 అది కూడా రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఎటువంటి పరీక్ష లేదు, కేవలం మెరిట్ చూసి అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. బేసిక్ క్వాలిఫికేషన్స్ అయినటువంటి 5th క్లాస్, 7th క్లాస్, 10th క్లాస్ అర్హతతోనే చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక డిప్లొమా డిగ్రీ అర్హతలతో కూడా మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఎవరు కూడా ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. మరి నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క 17 డిపార్ట్మెంట్లో ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా బూస్ట్ ఇచ్చినట్టయితే ఉంటుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి 17 డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక్కొక్క పోస్ట్ని భర్తీ చేసినప్పటికీ కూడా చాలా మంచి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్లు ఇక్కడ చెక్ చేసుకోండి, పోస్ట్ వివరాలు ఇక్కడ చెక్ చేసుకోండి, క్వాలిఫికేషన్ ఇక్కడ చెక్ చేసుకోండి, అలాగే హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి కేటగిరీస్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఆ విధంగా చెక్ చేసుకోండి. మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ మనం గ్రూప్ 4కి సంబంధించిన ఉద్యోగాలు చూస్తున్నాం. దాని తర్వాత క్లాస్ 4కి సంబంధించిన ఉద్యోగాలు చెప్తాను. సో మొదటిగా చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాన్ని జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ అనేటువంటి డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ రీజనల్ కంటి వైద్యశాలలో కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే కర్నూలు మెడికల్ కాలేజీలో 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగం ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. వీరికి డిఎంఎల్టీ లేదా బిఎస్సీ ఎంఎల్టీ క్వాలిఫికేషన్తో అలాగే ఎంఎల్టీ సంబంధించిన రెలవెంట్ ఫీల్డ్స్ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే జూనియర్ స్టెనో కూడా ఇక్కడే భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా టైప్ రైటింగ్, ఇంగ్లీష్ మరియు తెలుగు నందు కూడా హైయర్ గ్రేడ్ ఉత్తీర్ణత ఉండాల్సి ఉంటుంది. ఇక 5th వన్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కూడా మరలా భర్తీ చేస్తున్నారు. ఇది వచ్చేసి జిల్లా సహకార అధికార కార్యాలయం నుంచి భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే సరిపోతుంది. ఇక 6th వన్ వచ్చేసి టైపిస్ట్ అనమాట. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ జిల్లా పరిశ్రమల సెంటర్ నుంచి భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీతో పాటుగా టైప్ రైటింగ్, ఇంగ్లీష్ మరియు తెలుగు నందు కూడా హైయర్ గ్రేడ్ ఉండాల్సి ఉంటుంది. ఇక 7th వన్ చూసినట్లయితే జూనియర్ ఆడిటర్ అనమాట. జిల్లా ఆడిట్ అధికారి, స్టేట్ ఆడిట్ కర్నూలు జిల్లా నుంచి ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ని భర్తీ చేస్తుంది. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఇక 8th వన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అనమాట. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి సూపరింటెండింగ్ ఇంజనీర్ మరియు DPRO తెలుగు గంగా ప్రాజెక్ట్ సర్కిల్ నంద్యాల నుంచి ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. ఇక 9th వన్ చూసినట్లయితే టైపిస్ట్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి డిపార్ట్మెంట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ సర్కిల్ అనంతపురం నుంచి భర్తీ చేస్తారన్నమాట. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీతో పాటుగా టైప్ రైటింగ్ ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 9 ఉద్యోగాల్ని గ్రూప్ 4 కింద భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే క్లాస్ 4 కింద చూసినట్లయితే 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాన్ని 7వ తరగతి అర్హతతో భర్తీ చేస్తున్నారు. జిల్లా సహకార అధికారి కార్యాలయం నుంచి భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి తర్వాత ల్యాబ్ అటెండెంట్ కోర్సు నందు ఉత్తీర్ణత ఉండాల్సి ఉంటుంది. లేదంటే ఇంటర్మీడియట్లో ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు క్వాలిఫై అయిన అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ కూడా ఇదే కాలేజీలో భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. ఇక 4th వన్ చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి ప్రిన్సిపాల్ SGPR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో భర్తీ చేస్తున్నారు అన్నమాట. 7వ తరగతి క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే ఇదే కాలేజీలో వాచ్మెన్ ఉద్యోగాన్ని కూడా 5వ తరగతి క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. ఇంకా అలాగే 6th వన్ చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో భర్తీ చేస్తున్నారు 7వ తరగతి అర్హతతోనే. ఇక 7th వన్ చూసినట్లయితే కమిషనర్ నంద్యాల మున్సిపాలిటీ నంద్యాల నుంచి 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. క్లీనర్, నైట్ వాచ్మెన్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 2 రకాల ఉద్యోగాలని.
అలాగే 7వ తరగతి అర్హతను భర్తీ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా క్లాస్ 4లో కూడా 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక గ్రూప్ 4 క్లాస్ 4 రెండు కలుపుకొని కూడా 17 రకాల డిపార్ట్మెంట్లలో ఈ యొక్క ఉద్యోగాలని 17 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక అలాగే ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మనం చూసినట్లయితే 18 నుంచి 52 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే డిఎస్సి పరిధిలో ఉన్న ఉద్యోగాలకు వచ్చేసి విద్యా అర్హతల నందు అత్యధిక మార్కుల శాతం పొందిన వారిని 1:2 ప్రకారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అలాగే డిఎస్సి పరిధిలోకి రాని క్లాస్ 4 ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఒక ప్యాటర్న్ ప్రొవైడ్ చేశారన్నమాట. ఈ ప్యాటర్న్ ప్రకారంగా అత్యధిక మార్కులు పొందిన వారిని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. టోటల్గా 50 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మెరిట్ లిస్ట్ నందు 1:2 ప్రకారం తీస్తారు కాబట్టి మొదటి మరియు 2 స్థానాలు వచ్చిన వారిని వికలత్వానికి సంబంధించిన అప్పిలేట్ మెడికల్ బోర్డుకు విశాఖపట్నం వారికి ఖచ్చితంగా పంపించడమే జరుగుతుంది. అక్కడ వారు చూపించినటువంటి వికలత్వం సంబంధించిన పర్సెంటేజ్ ప్రకారంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ సంబంధించి మనం అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా అప్లికేషన్ ఫార్మాట్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపించిన విధంగా ఫిల్ చేయండి. చూపించిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇక్కడ చూపించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో అప్లికేషన్ అప్లై చేసుకునే ముందుగా దరఖాస్తు ప్రింట్ తీసుకొని దరఖాస్తుకి ఇటీవల తీయించిన పాస్పోర్ట్ సైజ్ ఒక ఫోటోను కూడా దరఖాస్తుకు అతికించి ముందు భాగంలో అభ్యర్థి సంతకం చేయాలి, మరొక ఫోటో దరఖాస్తుకు పిన్ చేయాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హత ధృవీకరణ పత్రాలు, ఎంప్లాయ్మెంట్ కార్డు, స్థిర నివాస ధృవీకరణ నేటివిటీ సర్టిఫికేట్, వైద్య ధృవీకరణ పత్రం సదరంతో పాటుగా బదిర అభ్యర్థులు ఆడియోగ్రామ్ చార్ట్ రిపోర్టు, ఇతర జిల్లాల్లో ప్రత్యేక పాఠశాలలందు విద్యను అభ్యసించిన అందులు మరియు బదులు వారి తల్లిదండ్రుల స్థిర నివాస ధృవీకరణ పత్రం జత చేసి గెజిటెడ్ అధికారి అటెస్టేట్ చేయించి నిర్ణీత తేదీ అంటే 31/3/2020 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ కనుక మనం చూసినట్లయితే సహాయక సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టర్ కాంప్లెక్స్, కర్నూలులో ఈ యొక్క అప్లికేషన్స్ మనం డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ అన్నమాట. వివిధ శాఖల్లోని విభిన్న ప్రతిభావంతులు బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకం కోసం కర్నూలు ఉమ్మడి జిల్లా, అంటే ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత కర్నూలు మరియు నంద్యాలగా సెపరేట్ అయింది కాబట్టి ఉమ్మడి జిల్లా ప్రకారంగా 2 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. 18/3/2026 నుండి 15 పని దినాలు అనగా 31/3/2026 సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది, పోస్ట్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే క్యాండిడేట్ వెళ్ళి కూడా స్వయంగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నమే చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ రీజన్ కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ అప్లికేషన్ పీడిఎఫ్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.